కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరమైపోయిందంటే అసలు ఆ పార్టీలో వాళ్ళ దాంట్లోకి పడట్లేదని చాలా వరకు తెలుసు కదా మీకు. ఒక మనిషి ఏమంటాడు, నేను 2034 వరకు సీఎంగా నేనే ఉంటా, ప్రజలు ఆశీర్వదిస్తే నా జీవితకాలం నేనే ముఖ్యమంత్రి ఉంటా, ఒక 100 ఏళ్ళ దాకా నేనే సీఎంగా పరిపాలిస్తా అని చెప్పిండు. ఏ సభ మీద ఎక్కినా 10 ఏళ్ళు పక్కా ఈ కుర్చీని వదిలిపెట్టాను, ఈ కుర్చీకి నాకున్న సంబంధం ఫెవికాల్ బంధం లాంటిదని చెప్పేసి మాట్లాడిన అదే ముఖ్యమంత్రి మాట ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి చూసుకుంటే ఘోరమైన పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లుందో తెలుసా? కుక్కలు చింపిన విస్తరాక్క లెక్క ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నన్ను దాటి ఎవ్వడు పోడు, నేనంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, నేనంటే సీనియర్ నాయకులకు కూడా గౌరవం ఉంటుంది, నేను చెప్పినట్టుగానే మొత్తం నడుస్తుందని చెప్తారు కదా. కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని లెక్క చేయకుండా ఓ 2 ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ దగ్గరికి పోయిర్రు. దాంతో రేవంత్ రెడ్డి తలబట్టుకున్న వ్యవహారం, నేను చెప్పేది వినండ్రా భయ్, మీరు చేసుడు కాదు, ఎవరికి చెప్పాలనో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో నేను చెప్తా, మీరు తొందరపడకండి అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెప్పిరట. ఈ కథ ఏందో తెలుసా? మంత్రి పదవి కోసం ఓ 2 ఎమ్మెల్యేలు కొట్లాట. ఆ 2 మంత్రులు యాడికి పోయారో తెలుసా? సరే, ఆ 2 ఎమ్మెల్యేలు యాడికి పోయారో తెలుసా? సీదా రాహుల్ గాంధీ దగ్గరికి పోయిర్రట. డైరెక్ట్గా రాహుల్ గాంధీ దగ్గరికి పోయిర్రు. రేవంత్ ఢిల్లీలోనే ఉన్నాడు కదా, ఇక తలబట్టుకొని కొట్టుకుంటుండే, నేను రమ్మన్నది ఒక్కనే కదా, మరి 2 వచ్చిర్రేంది, ఎవరి పరువు దిద్దామని వస్తుర్రు, ఏంది నా మాట వినరు, ఏం చేయరు, ఆడికే కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిసిపోతుందిరా అంటే మీరు సర్వ ఆగం చేయడానికే ఉన్నారని చెప్పేసి ఆ ఎమ్మెల్యేల పైన రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడట. మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు, ఈ కథ ఏంది అనేది మీకే చెబుతా వినండి. ఇక ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పదవి కోసం లాబయింగ్ మొదలు పెట్టిన ఆశావహులు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నానని, తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎవరైనా పరిగి, నేను ఇక వెనకటి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముతా ఉన్నా, ఇక నన్ను మీరు మోసం చేయొద్దు, నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి నేను ఉరుక్కుంటూ వచ్చానని చెప్పేసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో తెలిసి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి తనకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య మరోసారి అంతర్గత పోరుకు దారితీస్తున్న మంత్రివర్గ విస్తరణ. ఇక వీళ్ళ కొట్లాట చూసిర్రా, తారాస్థాయికి చేరిపోయింది. నేనేమంటున్నా, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ పదవులు ఎవరికి ఇవ్వాలని కూడా మేనేజ్మెంట్ ఉండేది. కేసీఆర్ గారి దగ్గర ఒక మేనేజ్మెంట్, ఒక అడ్మినిస్ట్రేషన్, చెప్తే వినేటోళ్ళు ఆ విధంగా ఉండేది. ఆయన ఒక యాటిట్యూడ్ని మెయింటైన్ చేసారు, ఒక స్వాగిజాన్ని మెయింటైన్ చేసారు, ఒక బాస్ ఎట్లుండాలి, బాస్ తోటి పనిచేసే నాయకులు ఎట్లుండాలో ఆ యొక్క వ్యవహారాన్ని క్లారిటీగా తేల్చి చూపేసిండు. ఎవరు? కేసీఆర్ గారు. ఆయన మాట దాటేది కాదు, పార్టీ లైన్ క్రాస్ అయ్యేది కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని లెక్క చేయడం లేదు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు పరిగి ఎమ్మెల్యేకేమో నేను ఎన్నో రోజుల నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నానని చెప్పి ఆయన సీదా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, నేను పార్టీతోటే ఉన్నా, నాకే మంత్రి పదవి అని ఆయన మాట్లాడాడు. అందులోనూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తరఫున ఆ మంత్రి పదవి నాకే కావాలని చెప్పేసి ఎవరు మాట్లాడిండు? ఈయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి అనుకున్నాడు కావచ్చు ఇక గోడలో కూర్చొని, అంతే మా బతుకు అయిపోయింది, ఇక ఏం లేదు, ఇక మా బతుకు అయిపోయింది, మేము ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రజల్ని మోసం చేసుకుంటూ వచ్చినాం, కానీ వీళ్ళతోటి మా వల్ల కావట్లేదు. మొదలు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి, ఈ మంత్రులతోటి నేను ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బలు అప్పులు తీసుకొచ్చుకుంటూ తెలంగాణ సొమ్మును ఢిల్లీలో పెడతా ఉంటుంది, నేను దాచుకుంటుంటే వీళ్ళని 2 చేతులు సంపాదించుకొని ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన డల్ అయిపోయిండు. వీళ్ళని తిట్టడం మొదలుపెట్టిండు. ఎవరు కర్మ ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేల మీద ఈయన తిరుగుబాటు పడడం, ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా వరకు మోస్ట్లీగా ప్రజలంతా తిరగబడుతున్నారు. ఒక నుంచి ఇప్పటిదాకా మంత్రి విస్తరణ వర్గం జరగలేదు, అందులో ఏదో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే సమయంలో ఒక ఆయనేమో ఢిల్లీ కురికిండు, ఇంకో ఆయనను చూసి ఇంకో ఆయన ఢిల్లీ కురికిండట. సో ఈ లెక్కన మీకు ఏమనిపిస్తుంది? ఇదో చిల్లర ప్రభుత్వం.
ఇదో చిల్లర ప్రభుత్వం, చిల్లర పార్టీ, అందులో ఉన్న వాళ్ళందరూ చిల్లరగాళ్లే అన్నట్టుగా రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేసిండు. ఇది నేను చెప్పిన ముచ్చట, ఇదే కాదు ఇది. ఈ చిల్లర వ్యవహారాల్లో నేను కూడా ఉండను, నేను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 రోజుల క్రితమే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. నరేంద్ర మోడీ అతను డైరెక్ట్గా ఆహ్వానించారు బీజేపీలోకి. అందుకనే ఈ కాంగ్రెస్ వీళ్ళకి సరైన రూల్స్ డిసిప్లిన్ ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి మెల్లగా బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. గిది వ్యవస్థ వ్యవహారం.